ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బోరగాన పాల్గొనరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పేదలు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు, ఉపాధ్యక్షుడు బండి రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీని క్రమశిక్షణతో ఐక్యతతో ముందుకు నడిపించడంలో వారి నాయకత్వం కీలకంగా ఉందని, ప్రతి కార్యకర్తకు ప్రోత్సాహం అందించే విధానం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని కొనియాడారు. పిసిసి లేబర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకర్ల లక్ష్మీనారాయణ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన గత 3 దశాబ్దాలుగా కార్మిక వర్గ హక్కుల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న నిబద్ధత గల నాయకుడని, రాజకీయాలను సేవగా భావిస్తూ కష్టకాలంలో కార్మికులకు అండగా నిలబడడం, వారి సమస్యలను ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లడంలో గోకర్ల లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువ నాయకులను ప్రోత్సహించడంలో, పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం చేయడంలో గోకర్ల లక్ష్మీనారాయణ ఎల్లప్పుడూ ముందుంటారని, ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం తన అదృష్టమని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా ఆచార్య వినోబాబావేపురం ప్రాంత ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన మద్దతు తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని, ఈ పదవి తనకు గౌరవంతో పాటు బాధ్యతని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి పనిచేస్తారని బోరగాన పాల్గొనరావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీకి నమస్కారం. ముందుగా మన పిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ అన్న గారికి మా 26 కులాల నుండి, బడుగు బలహీన వర్గం నుండి ముందుకు రావాలని నన్ను ఎంచుకుంటూ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు మన బండి రమేష్ అన్న గారికి, అలాగే గొట్టిముక్కల వెంకటేశ్వరరావు అన్న గారికి, అలాగే సోము వేణన్న గారికి, అలాగే గోకర్ల లక్ష్మీనారాయణ గారు టిపిసిసి లేబర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు నియమితులైన గోకర్ల లక్ష్మీనారాయణ గారికి, అలాగే మా కుడితీరు చంద్రరావు గారు నాకు ఎన్నంటూ ఎల్లవేళలా కాసుకుంటూ ఉంటూ, అలాగే ఏవీపురం ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఏవీపురం ప్రజలు నాకు అండదండగా గత 15-20 సంవత్సరాల నుండి ఉంటూ, నాకు కాలనీ అధ్యక్షుడిగా ఒక 2 సంవత్సరాలు, జనరల్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు, కొన్ని కార్యక్రమాలు చేశాము. కానీ ఇంకా కొన్ని ఉండిపోయి ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లు, కొన్ని డ్రైనేజీలు, కొన్ని వాటర్ లైన్లు, కరెంటు పోల్లు కొన్ని మార్చేది ఉంది. అది అన్న నాకు మన బండి రమేష్ అన్న గారు మన జిల్లా మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా ఇచ్చినందుకు ఈ కార్యక్రమాలు కొన్ని ఇంకా ముందుకి జరిపిస్తానని ఏవీపురం ప్రజల తరఫున, అలాగే జిల్లా ప్రజల తరఫున నూతన సంవత్సర 2026 నూతన సంవత్సర తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మల్కాజ్గిరి ప్రజలకు, అలాగే ఏవీపురం ప్రజలకు, అలాగే నా ఎన్నిదండు ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికీ, మన ఏరంబారావు అన్న అయితేమి, మన భీమారావు అయితేమి, తారకేశ్వరరావు అయితేమి, అనంత్ అన్న అయితేమి, ఇలాగే పేరు పేరున చెప్తూ ప్రతి ఒక్కరికి, మన పోలాక రాజు అయితేమి, శ్రీన్ అయితేమి, మా చంద్రరావు అంటే నాకు ఎనీ టైము అండగిరి జిల్లా ప్రజలకి, అలాగే
మన బండి రమేష్ అన్న గారికి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలని మా రేవంత్ అన్న గారు చాలా రాత్రిపూలు కష్టపడుతూ గత ఇందిరాగాంధీ గారు 18 గంటలు పనిచేసేవారని విన్నాము. అన్నగారు అంతగా మించి చేస్తున్నారు. చాలా సంతోషము. అన్నగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు రేవంత్ అన్న గారికి చెప్తూ మా బండి రమేష్ అన్న గారు శ్రీకాకుళం వాళ్ళని గుర్తించి గత 50 ఏళ్ల నుంచి ఉన్నాం. ఏ పార్టీ కూడా ముందుకు రాకుండా, ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. రాత్రి పువ్వులు మేము పనిచేయడము, గెలిపించుకోవడం. మేము ఎవరికైనా మద్దతు ఇస్తే మాట ప్రకారం మా ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎక్కడ చిన్న ఫ్రాడ్ చేయకుండా మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మేము ఈ పార్టీలకు మేము సపోర్ట్ చేశాము. గతంలో పీజీఆర్ గారికి ఎన్నంటుండి మేము పనిచేశాము. అదేవిధంగా పీజీఆర్ గారిని మరిపిస్తూ మా బండి రమేష్ గారు నడిపిస్తున్నారు, రాత్రి పగులు చేస్తున్నారు. మా గొట్టిముక్కల వెంకటేశ్వర అన్న గారికి, మా తమ్ముడు తూము వినయ్ గారికి, తూము వేణు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా తమ్ముడు పాల్గొనరావు గారు ఈ పార్టీ తెగించి ముందుకు రావడం, దాంట్లో గుర్తించడము, ఏబీవీ పురం ప్రజలందరూ కూడా చాలా ఆప్యాయతగా ముందుకు రావడం. పాల్గొనరావు గారు అసలు ఏ పని పట్టినా ఆ పని విజయవంతం చేస్తారు జరిగింది. ఫలానా వ్యక్తులు ఇద్దరు చంద్రరావు, పాల్గొనరావు ఏదైనా సరే ఏబీవీ పురం నుంచి తెగించి వచ్చారన్నా అని మేమందరికీ చెప్పడం, వేణు గారికి ముఖ్యంగా చెప్పడం, మా రమేష్ అన్న గారు, వెంకటన్న గారు గుర్తించి ఈ మేడ్చల్ జిల్లా సెక్రటరీగా ఇవ్వడం, కార్యదర్శిగా ఇవ్వడము మేమంతా చాలా సంతోషిస్తున్నాము. దాన్ని మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధి విధానాలు ముందుకు తీసుకెళ్తారు. ఎప్పుడు మేము మర్చిపోలేని విషయం మాకు బండి రమేష్ గారు ఇచ్చారు. బండి రమేష్ గారు అన్న గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఏవిపురం ప్రజలకి, మొన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, బండి రమేష్ అన్న గారికి, టీవీఆర్ అన్న గారికి, తుమ్ శ్రీనివాసరావు అన్న గారికి, తుమ్ వేణు గారికి, వీళ్ళందరూ మాకు చాలా సహకరించి ఈరోజు మాకు 30 ఏళ్ళ నుంచి వేరే పార్టీల్లో పనిచేశాము. ఏ పార్టీలో కూడా మాకు గుర్తింపు రాలేదు. చాలా ఇబ్బందులే పెట్టారు, కానీ మేము ఏ పార్టీలో గుర్తింపు పొందలేదు. రాత్రి పగులు మేము కష్టపడమే మాకు మిగిలింది. పోతేంటిందా మా కష్టాన్ని గుర్తించి కొద్ది రోజులైనా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేసింది. మాకు ఎన్నంటూ మేము ఉన్నామని చెప్పేసి బండి రమేష్ అన్న గారు ఇన్ని టైం ఫోన్ చేసి మీరు ఎవరికి భయపడకండి నేనున్నా అని చెప్పేసి చాలా మాకు ధైర్యం ఇచ్చారు. చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా చాలా బాగున్నది. అయితే ఏంటంటే మాకు గుర్తించి మా సోదరుడికి ఈ పోస్ట్ ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ ఏవిపురం అంటే ప్రజలంటే మాకు చాలా గౌరవిస్తారు. నేటికి 20 సంవత్సరాల నుంచి కాలనీకి మంచి చెడులు, మంచి లావాదేవీలు చూసుకుంటూ చాలా కష్టపడి మేము ఇక్కడ బతుకుతున్నాము. ఇదంతా ఈ మీడియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.